ఆహ్లాదంగా కిలకిలలాడే ఫ్రిజిల్విల్ ఊరిలో ఉదయాలు ఎప్పుడూ సాధారణం కావు. ఈరోజు కియాన్ దగ్గర ఒక గోప్యమైన ప్లాన్ ఉంది. మాయ కియాన్ని చూసి వెంటనే అర్థం చేసుకుంది. ఇవాళ అతను ఏదో పెద్ద తంతు ప్లాన్ చేస్తున్నాడని. తాతయ్య రవి ఎప్పటిలాగే జ్ఞానవంతుడు. వాళ్ల కళ్లలో మెరుపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆయనకి ఏదో పాత జ్ఞాపకం మళ్లీ గుర్తొచ్చింది. గెలగల నవ్వులు, గుసగుసలతో ముగ్గురు మ్యాప్ చూపిన దారిలో బయలుదేరారు. కానీ ప్రతి సాహసం కష్టాలు లేకుండా జరగదు కదా. ఇది అయితే బాగా జంపింగ్ గా మారింది. చివరికి వాళ్ళు ఓ వింత చెట్టు దగ్గరికి చేరుకున్నారు. దానిపై చెక్కిన చిత్రాలు గుసగుసలాడుతూ రహస్యాలు చెప్పాయి. ఆ ధనం బంగారం కాదు, మాణిక్యాలు కాదు, కాని వాటికంటే గొప్పదే ఉంది. మెరుస్తున్న రహస్య పెట్టె, ఎప్పటికీ చెరగని జ్ఞాపకం, మరియు తరాల తరబడి చెప్పుకునే కథ.